దాడులు ప్రతిదాడులతో మధ్యప్రాచ్యం దద్దరిల్లుతోంది. ఇరాన్ సైనిక రాజకీయ నాయకత్వాన్ని, మౌలిక సదుపాయాలను అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంటుంటే చమురు సరఫరాను అడ్డుకోవడమే లక్ష్యంగా రెవల్యూషనరీ గార్డ్స్ దాడులు చేస్తోంది. రాత్రి నుంచి 6 నౌకలపై ఇరాన్ దాడులు చేసింది. పోర్టులపై దాడులు పెరిగిపోవడంతో ఇరాక్ తమ చమురు టెర్మినల్లు మూసివేసింది. యుద్ధం కోసం అమెరికా చేసే ఖర్చులు తడిసి మోపడవుతున్నాయి. ఇజ్రాయెల్ మధ్యప్రాచ్యంలోని అమెరికా సైనిక స్థావరాలపై ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4లో భాగంగా 40వ విడత దాడులు నిర్వహించినట్లు ఇరాన్ గురువారం ప్రకటించింది. లెబనాన్కు చెందిన హెజ్బొల్లాతో కలిసి సుమారు 5 గంటలు ఇజ్రాయెల్లోని 50కి పైగా లక్ష్యాలపై దాడులు చేసినట్లు ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ ఐఆర్జీసీ తెలిపింది. జోర్డాన్, సౌదీ అరేబియాలో అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు వివరించింది. లెబనాన్ సాయుధ సంస్థ హెజ్బుల్లా రాత్రి ఇజ్రాయెల్ పట్టణాలు, సైనిక స్థావరాలపై వరుస దాడులు చేసింది. ఉత్తర ఇజ్రాయెల్లోని యారా బ్యారక్స్, టెల్ అవీవ్ సమీపంలోని గిలాట్ బేస్, హైఫా సమీపంలోని అట్లిత్ బేస్లపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేసినట్లు పేర్కొంది. దక్షిణ లెబనాన్లోని ఇజ్రాయెల్ సైనికులపై దాడి చేశామని, మెరాన్ ఎయిర్ కంట్రోల్ బేస్లోని ఒక రాడార్ను ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. ఇరాన్ లెబనాన్ నుంచి దూసుకొచ్చిన క్షిపణులతో తెల్లవారుజామున సెంట్రల్, సదరన్ ఇజ్రాయెల్, జెరూసలేంలో హెచ్చరికల సైరన్లు మోగాయి. జెరూసలేంలో క్షిపణులను అడ్డుకుంటున్న దృశ్యాలు, పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. రాత్రంతా టెహరాన్, పశ్చిమ ఇరాన్ను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఐడిఎఫ్ తెలిపింది. ఈ దాడుల్లో ఐఆర్జీసీ ప్రధాన కార్యాలయం, వైమానిక దళ కమాండ్ సెంటర్లు, బాలిస్టిక్ క్షిపణి నిల్వ కేంద్రాలు, తయారు యూనిట్లను ధ్వంసం చేసినట్లు పేర్కొంది. ఇజ్రాయెల్ దళాలు లెబనాన్లోని బీరూట్ తీర ప్రాంతంపై బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడిలో కనీసం 8 మంది మరణించగా 31 మంది గాయపడ్డారు. చమురు ప్రవాహం అడ్డుకోవడమే లక్ష్యంగా వాణిజ్య చమురు నౌకలపై ఇరాన్ సైన్యం విరుచుకుపడుతోంది. రాత్రి నుంచి 6 నౌకలపై దాడులు చేసింది. ఇరాక్ జలాల్లో 2 చమురు ట్యాంకర్లపై జరిపిన దాడిలో భారత్కు చెందిన ఒక వ్యక్తి మృతి చెందగా మరో 27 మందిని రక్షించారు. ఈ దాడితో ఇరాక్ తన చమురు టెర్మినళ్లలో కార్యకలాపాలు పూర్తిగా నిలిపివేసింది. యూకే మారిటైమ్ ఏజెన్సీ సమాచారం ప్రకారం యుఏఈలోని జబెల్ అలీ తీరంలో మరో కంటైనర్ నౌకపై క్షిపణి దాడి జరగ్గా స్వల్పంగా మంటలు చెలరేగాయి. హోర్ముజు జలసంధిలో థాయ్ జెండాతో ప్రయాణిస్తున్న మయూరి నారీ నౌకపై ఐఆర్జీసీ దాడి చేసింది. ఈ ఘటనలో 3 సిబ్బంది ఇంజన్ రూమ్లో చిక్కుకుపోయి ఉంటారని భావిస్తున్నారు. తమ హెచ్చరికలను నౌక పట్టించుకోకపోవడం వల్లే దాడి చేశామని ఇరాన్ సమర్థించుకుంది. బహ్రెయిన్లోని ముహర్రక్ గవర్నరేట్లోని ఒక ఇంధన కేంద్రంపై ఇరాన్ దళాలు దాడి చేయగా భారీగా మంటలు చెలరేగాయి. కువైట్ దక్షిణ ప్రాంతంలోని ఒక నివాస భవనంపై ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. ఈ ఘటనలో 2 గాయపడ్డారు. భవనం పాక్షికంగా దెబ్బతిన్నట్లు కువైట్ రక్షణ శాఖ తెలిపింది. మరికొన్ని డ్రోన్లను కూల్చివేసినట్లు వెల్లడించింది. దుబాయ్లో డ్రోన్ కారణంగా తలెత్తిన మంటలను అదుపు చేసినట్లు అధికారులు తెలిపారు. తమ గగనతలంలోకి దూసుకొచ్చిన క్షిపణులు, డ్రోన్లను కూల్చివేసినట్లు యుఏఈ తెలిపింది. బ్యాంకులను లక్ష్యంగా చేసుకుంటామన్న ఇరాన్ హెచ్చరికలతో యుఏఈలోని తమ శాఖలకు సిటీ బ్యాంక్ మూసివేసింది.
ఇరాన్ దాడులతో జోర్డాన్లోని అన్ని నగరాల్లో ప్రమాద హెచ్చరిక సైరన్లు మోగాయి. తమ దేశంలోని షైబా చమురు క్షేత్రం, దౌత్య కార్యాలయాలు ఉన్న ప్రాంతం లక్ష్యంగా దూసుకొచ్చిన 18 డ్రోన్లు కూల్చివేసినట్లు సౌదీ అరేబియా ప్రకటించింది. ఇరాక్లోని పశ్చిమ అల్ఖైమ్లోని పాపులర్ మొబిలైజేషన్ ఫోర్సెస్ PMF ప్రధాన కార్యాలయంపై జరిగిన వైమానిక దాడిలో మరణించిన వారి సంఖ్య 10కి పెరిగింది. ఇరాక్లోని అమెరికా సైనిక స్థావరాలపై తాము 7 దాడులు చేశామని ఇరాకీ సాయుధ గ్రూపు సరయా అవ్లియా అల్ ధమ్ ప్రకటించింది. భద్రతా కారణాల దృష్ట్యా టెహరాన్లోని రాయబార కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేసినట్లు స్విట్జర్లాండ్ ప్రకటించింది. యుద్ధం ప్రారంభమైన మొదటి 6 రోజుల్లోనే అమెరికాకు సుమారు 94,000 కోట్లు ఖర్చు అయినట్లు పెంటగాన్ అంచనా వేసింది. ఇది కేవలం ప్రాథమిక అంచనా మాత్రమేనని, అసలు ఖర్చు ఇంకా ఎక్కువగా ఉంటుందని సమాచారం.